ఈ వాక్యం మీడియా చూస్తున్న వారికి, ఎదురుగా వింటున్న వారికి దేవుని పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఆల్. దేవుడి దూరం క్షణ ప్రయాణం జరిగించి ప్రమాదకరమైన ప్రయాణాలైనా కూడా ఆయన కాపుదల, ఆయన భద్రత క్షణక్షణం ఉంచి మరి అన్నింటిలో చిన్న వాహనం దగ్గర నుంచి ట్రైన్స్ అయినా, విమానంలో చిన్న ట్యాక్సీలైనా, ఏదైనా కూడా చిన్న బండి అయినా, నడకైనా ప్రభువే మనకి తోడైనా. ఒక్క క్షణము ఇప్పుడు చెప్తున్నారు. 9 నిమిషాలు ఫ్లైట్ టేక్ అవ్వడం కదా మన భారతదేశంలోనే. మరి మేము ఎక్కిన విమానం అంటే ఆ కంపెనీ చాలా బాగా తెలుస్తుంది. ఉదయాన్నే బాబు చెప్తున్న వార్త అమ్మాయి చెప్తున్నారు. కాబట్టి అయినా మన కాచే కాపాడేవాడు కుటుంబడు. ఒక్క క్షణమైనా మొదటి రోజు దుఃఖ నీటి వాహనం ఆశపడ్డట్టు దేవా నీ కొరకు నా ప్రాణము మన ప్రాణం ఎప్పుడైతే దేవునికి రాసినప్పుడు ప్రార్థన మహోన్నతులకు స్తోత్రం. మేము ఆశగా ప్రాణం కలిగి ఉన్నాం ప్రభువా. దుఃఖమని దినమంతా నీవు మాకు తోడే ఉంటావని నిశ్చయంగా మా యుద్ధ రంగంలో మాకు విజయించే దేవుడు అని ధ్యానం చేయబోతున్నాం. మాతో మాట్లాడండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే ఆశపడతారో దుఃఖలాగా వారికంటే దేవుడు ముందు నడుస్తాడు. నిస్సి అనే మాట ధ్యానం చేయబోతున్నాం. ద లార్డ్ హ్యాస్ నిస్సి. దేవుడు ఒక నిస్సిగా
యెహోవా నిస్సిగా ఆశీర్వాదపడుతున్నాడు. ఈ దినము మనకు అంశం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం వచ్చింది. నీవు ఘన కార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. ఆమేన్. ఈ జూన్ మాసం ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా విద్యార్థులను బట్టి ద మంత్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా సంవత్సరం శుభాకాంక్షలు టీచర్స్ అందరూ తెలియజేస్తున్నారు. నిన్న స్టేటస్లో పెట్టారు. ఐ విష్ యు ఆల్ ఎ హ్యాపీ అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2025-26. అంగన్వాడీ ఆయా సిస్టర్ దగ్గర నుంచి, టీచర్ గారి దగ్గర నుంచి, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల, డిగ్రీ కళాశాలలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి మెంటర్స్, ఎవరికైనా శిష్యులు గురువు ఉంటారు. అవునా? ఆ విద్యార్థులందరికీ ఈ 2025 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు ఈ జూన్ మాసంలో చెప్పబడిన మాట, నీవు కూరుకునేటప్పుడు ఘన కార్యాలను కోరుకోవాలి కానీ చిన్నది కోరుకోకూడదు. వ్యవసాయ రంగం ఈ సంవత్సరం అరగండి అనుకోకూడదు. ప్రారంభించు ఘన కార్యం. చదువులో ఈ సంవత్సరం జాబ్ పడతా, ఘన కార్యం కోరుకో. నీ వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతున్నా, కోరుకో. నా కైలాకుండా బైబిల్ చదవడం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని కోరుకో. నేను ప్రార్థన చేస్తాను, నా బిడ్డల్ని అభివృద్ధి చెందాలి వాళ్ళు అని నువ్వు కోరుకో. నా బిడ్డకి వివాహం జరిగించాలని కోరుకో. అదే దేవుడు జూన్ మాసంలో నీకు తలంపు ఉండడానికి మన శక్తి చాలదు. కాబట్టి ఈ మాట చెప్పకముందు యెహోవా నిస్సి అని మాట నిర్గమకాండం 17వ తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అనే పేరు పెట్టాను. అంటే అర్థం నిస్సి అంటే ధ్వజం. 5 అర్థాలు ఉన్నాయి. మొదటిది ధ్వజము, 2 ప్రభు జెండా, 3 నా విజయము, నా శ్రేయము, నేను ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. సో ధ్వజం అంటే జెండా ఎంతో చాలా ఎత్తులో ఉంటుంది. ఈ కేరళలో చూచినప్పుడు సందర్భంగా చెప్తున్నారు, వారు ఏం చేశారంటే హైందవులు కట్టినట్టుగా ధ్వజిస్తాము చర్చి కట్టి పైన పెట్టారు, పెద్ద జెండా పెట్టారు. బాబులు అంటున్నారు, ఇదేంటి డాడీ కాంట్రవర్సీ ఉంది, చర్చి దగ్గర స్తంభం కట్టి నేను చెప్పాను. ధ్వజస్తంభం అంటే ఎక్కడో కాదు, ఆనాడు ఇశ్రాయేలుకి ఏమైనా మీరు ఒక సర్పములు చేసి దాని స్తంభాన్ని నిలబెట్టండి, దాన్ని నిదానించి చూడండి, అప్పుడు మీరు స్వస్థత పొందారని చెప్పలేదా? లేదు కాదు, అప్పుడు చెప్పినట్టుగా ఈ ధ్వజం ఎందుకంటే ఎత్తుగా జెండా ఉన్నప్పుడు మన పార్లమెంట్లో జెండా ఎక్కడ ఉంటుంది? చాలా ఎత్తుగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో, పెద్ద స్టేషన్లో జెండా చాలా హైట్గా ఉంటుంది. ఈ నిస్సి ఏంటంటే బలిపీఠం కట్టి మోషే అక్కడ నిశ్చితుడు, దేవా నీవే ఉన్నతమైన స్థలం ఉండాలి, మేము నీ క్రింద ఉండాలి అని అర్థం. గ్రామాల్లో ఎవరైనా 3 అంతస్తులు వేస్తారు డైలీ. ఎందుకు తెలుసా? ఆ ధ్వజస్తంభం కంటే ఎత్తుగా నీళ్ళు ఉండకూడదు. దేవుడు ధ్వజస్తంభంతో సమానం. ఆయన జెండా పైన ఎగరవేసిన తర్వాత దాని బయట ఎక్కడికి వెళితే దేనితో సమానం అంటే బాబేలు గోడతో సమానం. అవునా? బాబేలు గోపురం కదా, బాబేలు గోపురం ఎట్లయితే 2 ఎత్తుగా కట్టుకుంటాడు. దేవుడు దాటేద్దాం ట్రై చేస్తాడు. అలాంటి పరిస్థితి కాకుండా నిస్సి అనగా దేవుడు అంటున్నాడు, నేను నీకంటే ఉన్నతమైన స్థలంలో ఉన్నాను. మనం ఏం పాడుకుంటాం? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి,
దేవుడు మనిషి ఎంతవరకు ఇచ్చే శక్తి, నీటిలోనూ నీటి లోపకుండా ప్రయాణం చేయొచ్చు. సరే, నీటి పైన వాటర్లో చేయొచ్చు, గాలిలో కూడా ఎగరవచ్చు. కానీ కాపుదల చేయవాడు ఎవరు? దేవుడే కదా. చాలా జాగ్రత్తగా ఇద్దరు వచ్చి మీ నీళ్ళలో పడ్డప్పుడు ఇట్లా ట్యాక్ చేసుకోవాలి. మీ సీట్ కింద ఒకటి ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి. మీరు సముద్రంలో పడ్డప్పుడు పేపర్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళేనా 200 రోజుల్లో ఒక్కడే ఎక్కడ మన దగ్గరలోనే కాలేజీలో పెడితే బయటికి కాలేజీ అదనేలో పెడితే ఆయన నిస్సీగా దేవుడు ఎందుకు దినాలతో మాట్లాడుతున్న మాటల్లో నీవు ఘన కార్యములు పూనుకొని విజయంలో ముందు ఏం చేయాలంటే మనము బలిపీఠము కట్టాలి. అది కారణం 7వ వచనంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం నుంచి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బలిపీఠం కట్టేవాడు. ప్రియమైన దేవుడా, ఈ వాగ్దానం పట్ల నెరవేర్చాలంటే నీవు ఘన కార్యములు పూనుకొని విజయం పొందుదుగా. కానీ దావీదుతో సౌలు మహారాజు దీవించి పలికిన మాటలు, దావీదుతో వాళ్ళ మామగారైన సౌలు మహారాజు దీవించి అమ్మ బాపిన అందరి దగ్గర ఎలా ఇచ్చారా ఇది చూసుకోండి. ఈ ఘనకార్యాలు కోరుకోవడానికి ముందు మనల్ని సిద్ధపాటు చేయాలంటే బలిపీఠం కట్టాలి. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్ట చదువున్నారా? ప్రత్యక్షమై నీకు సంతానమే లేదానికి ఇక్కడ అంటున్నాడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అనగా ఎప్పుడైతే బలిపీఠము కట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, అయితే అబ్రహాము కృతజ్ఞతగా నేను ఎక్కడుంటే అక్కడ బలిపీఠం అర్థం చేసుకుని జాగ్రత్త. ప్రియమైన దేవుడిలాగా ఘన కార్యములు పూనుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆలోచిస్తామా బలిపీఠం. నువ్వు ఘన కార్యాలు చేయడానికి ముందు నీ బిడ్డల విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, నీ పరిచయ విషయమైనా, నీ వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం ఏదైనా ముందు చేయాల్సింది బలిపీఠం కట్టి. అబ్రహాము ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో ఆయన ఆశీర్వదించాడు. దేవుడు ప్రతి కుటుంబంలో పూజ బలిపీఠము కట్టబడు కాక. ఆ బలిపీఠం అంటే ఇలాంటి ఎత్తైన స్థలం అని కాదు. అక్కడ ఎత్తైన స్థలంలో ఉన్న దేవా యెహోవా నిస్సి, మా హృదయంలో నాయన నేను నీకు స్థానం, మొదటి స్థానం నీకే ఇస్తామని వేకుజామున లేచి మొట్టమొదట ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు బలిపీఠం కట్టినంతో సమానం. రెండవదిగా మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతున్నదో 7వ వచనంలో మనం చూస్తే యెహోవా మన మధ్య ఉన్నాడో లేదు అని అక్కడ మేరీపా దగ్గర వాడు చేయడం జరిగింది. ప్రియమైన 3 విషయాలు చెప్పి మనం ముగించుకున్నాం. మొదటిగా ఈ విజయము, ఈ నిస్సి, ఈ జెండా ఎవరికి ఇచ్చాడంటే దావీదును చంపడానికి సౌలు ఎంతో ప్రయత్నం చేసిన. ఈరోజు అంశాన్ని మనందరూ చదవండి, మీకున్న పేపర్ తీసి అందరూ చదవండి. నీవు ఘన కార్యములు కోరుకొని విజయం ఉండదు. ఆమె ఈ మాట ఎవరెవరు అన్నారు? సౌలు మహారాజు దావీదు. అది కరెక్ట్. ఆయనే మహారాజు అప్పటికి కదా. సౌలు మహారాజు దావీదు ఎప్పుడు ఏ సందర్భం వచ్చిందంటే జాతరలాగే సౌలు మహారాజు దావీదు పై రసీదు పెట్టుకున్నాడు. ప్రజలంతా దావీదుకే జై జైలు పడుతున్నారు. మామగారికేమో తప్పు జైలు వస్తున్నారు. అసలు వచ్చి వీళ్ళు చంపేస్తే పోతని దావీదు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన వెంటాడుతున్నాడు. దావీదు తరచు వెళ్తున్నాడు. ఒకరోజున సౌలు మహారాజు దొరికాడు. దావీదు దొరకగానే దావీదు చేసా చంపేద్దామా, దేవుని చేత అభిషేకించబడ్డవాడు, పిల్లలిచ్చిన అవును కదా, అలా చెప్పి విడిచిపెడదామా, లెక్క చేయడం.
అందుకని తన వస్త్రపు చెరువును పోసుకొని వచ్చి, ఇదిగో రాజా, నిన్ను చంపాలంటే ఒక క్షణం నాకు సాధన, ఇదిగో సాక్ష్యం, నీ యొక్క పైపంచి నేను తీసుకొచ్చాను, వస్త్రాన్ని తీసుకొచ్చాను. కానీ అప్పుడు అయ్యో నీవు ఎంత మంచివాడువా. కారణం ఏంటి? దావీదు దేవుడికి భయపడేవాడు. దావీదు బలిపీఠ కట్టుకున్నాడు లోపల, అన్నా హృదయంలో. దావీదు దేవుడికి స్థానం ఇచ్చాడు. కాబట్టి దావీదు శత్రువుకైనా కూడా కీడు తలపెట్టాడు, చెయ్యడు. ఇప్పుడు చదువుతాను 20 వచ్చిన ఇదే సమయ బతుకలో 26 వచ్చాయి 25 వచ్చిన. అందుకు సౌలు దావీదా, ఆయన ఓ దావీదా, ఓ నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదుగాక, నీవు ఘన కార్యములను కోరుకుని విజయము నొందుదుగాక అని దావీదు. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాడు. నా ప్రేమ దేవుడా, ఈ మాసంలో మీరు ఘనకార్యాలు కోరుకోవాలంటే మొదటిగా బలిపీఠం కట్టాలి, రెండవది దావీదులాగా ప్రార్థనాపరులుగా ఉండాలి, మూడవది ఇతరుల పైన శత్రువులను కూడా ప్రేమించాలి. సింపుల్ థింగ్. ద ఆల్టర్, బలిపీఠం కట్టాలి. ఏపీ అంటారు ప్రేయర్, ప్రార్థన చేసుకోవాలి. అండ్ లవ్, ప్రేమించాలి. ఈ మూడు. ఏ అంటే ఆల్టర్, బలిపీఠం కట్టుకోవాలి, దేవుని మొదటి స్థానం ఇవ్వాలి. నెంబర్ 2 ప్రేయర్, ప్రార్థన కలిగినాడు దావీదు కదా. ఇప్పుడు ఈ లవ్ ఇన్ ద ఎనిమీస్, శత్రువులు కూడా ప్రేమించాడు తప్ప, అది మన భారత ప్రేమించేతను అధికముగా ఆసక్తితో యుద్ధంలో కూడా వీరత్వం, ఘనకార్యం కోరుకో, నీకు విజయం ఇస్తారంటున్న దేవుడు. ఎవరెవరికి ఇచ్చారో మనం చూద్దాం. మొదటిగా పావనులకు ఇచ్చారు. పావనులు అంటే ఎవరు నాకు లేదు అనేటువంటి వారు. ఈ పావనులు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూస్తే, అలాగే 6వ అధ్యాయం 23వ వచనం, నేను నిలిచిన స్థలం పరిశుద్ధమైనది. ఈ సందర్భం ఏంటంటే ప్రజలందరి ఆరోగ్యం కూడా నీకు లేకపోతుంది. దేవుడు తన బిడ్డల్ని ఆదుకుంటాడని ఒక సందర్భం చెప్పినా నీకు అర్థమవుతుంది. ప్రక్క శత్రుత్వ దేశం ఇశ్రాయేల్ దేశం దానికి ఇద్దరికి వస్తాను అడిగారు. దేవుడు ఏం చేసి ఇద్దరు పంపించారు. ఇద్దరు సిఐడిని పంపించి ఆ దేశం ఎట్లా చూస్తాడు అంతే కదా. ఆ చూసేటప్పటికి వారు దొరికారనుకోండి చంపేస్తారు. ఒక ఆమె దాచిపెట్టింది. పాకిస్తాన్ నుండి భారతదేశం వస్తే ఊరుకుంటారా? అలాగే భారతదేశంలో పాకిస్తాన్ అంటే ఊరుకుంటారా? మీ దేశ పరిస్థితి ఎంత ఎత్తుబలం ఉంది, ఎవరైనా అనగా చంపిస్తారు, జయించారు, చంపిస్తారు. అలా వచ్చినప్పుడు ఒక ఆమె దాచిపెట్టింది. ఎవరైనా రాహాబు వృత్తిపరంగా వేసేయాలి. ఆమెకి ఎవరు లేరు. అయితే ఆ రాహాబు ఇంటి వారు ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే దాచిపెట్టి గవర్నమెంట్ వచ్చాడు. ఏమమ్మా మీ ఇంటి ఎవరు ఉన్నారా? ప్రాణాలు తెగించిందండి. అయ్యా ఎవరు లేరయ్యా. ఆ బడగలాడిపోతూ చంపేశారు. నా ప్రాణం పొందిపోయింది. దేవుని మనుషులు
దేవుని బిడ్డలు వారు ఇశ్రాయేలు వచ్చారని ఆమె దాచిపెట్టినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసింటే తనకును తన ఇంటి వారు చదువున ఆలోచన తనకు రాబో ఇంటి వారు యోషువను 6 అయ్యా ఆనాడు మీరు మిమ్మల్ని ఆదుకుంది కాబట్టి ఆమెకును ఆమె ఇంటి వారందరినీ వేరు వారైన మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులు ఆమె కలిగిన వారందరినీ అది ప్రవక్త ఆమె ఇంటి వారందరినీ వచ్చి 25వ వచనంలో యెహోవా మందిర ధనాగారం నుంచి ఆ ధనాగారం అంతా ఏంటంటే 26వ 6వ యెహోవా మందిర రాహాబును వేశ్య ఎరుకోను వేగు చూస్తున్న యెహోషువ దూతలు దాచిపెట్టిన కనుక అతడు ఆమెను ఆమె తండ్రి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య చప్పుడు కూడా దేవుని పెడతాం. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? ఆమె చేసినంత దాచిపెట్టింది. దేవుడు ఏం చేసిన ఆమెను ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు. ప్రియమైన నీకు జెండా ముందుంది. యెహోవా నిస్సి. నువ్వు భయపడకుండా నువ్వు కార్యం పూనుకో. అది కష్టమైన, నష్టమైన, బాధ అయిన, శ్రమైన కార్యం పూనుకున్నప్పుడు ప్రమాద పరిస్థితుల్లో కూడా దేవుడు వచ్చి వారికి ధరని కలిగించాడు. ఇశ్రాయేలు భూభాగం అంతా తరచైతే ఆమెకి ఇచ్చే ధర అంటే భూమి. పావనం, ఒంటరి కుటుంబం, సమాజం అంతా కూడా తృణీకరించబడిన కుటుంబం, విలువలేని కుటుంబం, వేసే కుటుంబం వల్ల అలాంటి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించడానికి కారణం ఏంటి? బలిపీఠం. చదువుతారు చూడమ్మా. రాహాబు అక్కడంలో బలిపీఠం కట్టుకుంది. ప్రార్థనా పర్ణాలు శత్రువునైనా ప్రేమించింది. ఒక దావీదు కదా లక్షణం. దావీదు మహారాజు గొప్పవాడు కావచ్చు తర్వాత అయినా, కానీ ఒక పాపం చేసిన వ్యక్తిని అనుకునే ఆమె కూడా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? హీ బ్లెస్. ఎప్పుడైతే యెహోవా నిస్సి, యెహోవా ధ్వజమెత్తి, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నా దేవుడు నాకంటే ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు, ఆయన జెండా నేను పట్టుకొని ముందుకు వెళ్తానని ఎప్పుడైతే వెళ్తావో యెహోవాని వెంటనే వస్తూ ఉంటాడు. నా బిడ్డ, నా శత్రువులు నన్ను చూటి నన్ను నరకపు పాశం నరికాటి నన్ను, నా శత్రువులు నన్ను చూటి నన్ను నరకపు పాశము నరికాటి నన్ను, వదలవలే భక్తిహీనులు పొందిన వరదము. యెహోవా నిస్సి అని తోడుగా. రాహాబు చంపే పరిస్థితుల్లో, ఆ సైనికుల నుంచి చంపే పరిస్థితుల్లో ఎవరైనా పావనులకు దేవుడు అండగా ఉంటాడమ్మా. పావనులకు ఎవరు లేని వారికి, నేను ఒంటరి వాడు అనుకున్న వారికి, అందరున్నా కూడా ఎవరు నాతో శక్యత లేదని వేదన పడే వారికి రాహాబు ఇంటిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని మీ ఇంటిని ఆశీర్వదించిన గాక. యెహోవా నిస్సి. రెండవది
యెహోవా నిస్సి గాయకులకు పాడేవారి దినవృత్తాంతుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 21వ వచనం చూసినట్లయితే అక్కడ పాటలు పాడుతూ శ్రమలు వచ్చినప్పుడు అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ చదువుకున్నారు. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి యెహోవా కృప నిరంతరమును. ఈ యుద్ధంలో వారు ముందు నడుస్తూ ఉన్నారు. గాయకులంతా పాటలు పాడుకుంటూ యెహోవా కృప నిరంతరములను ఆయన స్తుతిస్తూ పాటలు పాడుచు ముందుకు వెళ్తుంది. చదువురా. అంతే, శత్రువులంతా వచ్చినా కూడా పాటలు పాడితే యెహోవా ముందు ధ్వజంగా ఉండి వారిని నడిపించాడు. యుద్ధంలో అందరైతే యుద్ధ కత్తులు రెడీ చేసుకోవాలి. నీ జీవితంలో ఏదైనా యుద్ధం ఉందంటే ఏం చేయాలి? మొదటిగా పావులుగా తగ్గించుకొని రాహబులాగా ప్రార్థన చేసుకోవాలి. నాకు నివేదికయ్యాలి. రెండవదిగా పాటలు పాడేవారుగా ఉంటారు. ఎవరు పాటలు పాడారు? గాయాలైనా కూడా, శ్రమ అయినా చేస్తారు. ఎవరు పాటలు పాడారు? పౌలు సీనులు పాటలు పాడితే అమ్మగారు కూడా సాక్ష్యం చెప్పారు. మా పని అయిపోయింది. ఎవరు పడ్డా కూడా ఏమని అడుగుతున్నారంటే, అమ్మగారు తక్కువ సార్లు బస్సులో వెళ్తారు, చాలా తక్కువ నుంచి వస్తాయి కదా. ఎందుకు ఆ రోజు బస్సు ఎక్కితే, అమ్మ ఒక పెద్ద ఆయన కొంతమంది పెద్దవాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, గాయపరుస్తారు. ఏమన్నారంటే, ఏమ్మా ఇల్లు వేసినట్టుగా పెద్దగా బస్సులో అందరూ పెట్టుకున్నాను, అన్నిటికి వచ్చి ఏడ్చి రోజంతా స్కూల్లో వచ్చాను అనొచ్చా? అక్కడ ఫెయిల్ అయింది, సొంత ఫెయిల్ అయ్యేట్టుగా అనొచ్చా? గాయపరచచ్చు. ఎందుకు వచ్చి ఏడిస్తే నేను చెప్పాను, పర్లేదు, నేను కొంచెం ధైర్యం ఉంటాను. దాన్ని ఎంతమంది అంటారు, ఎలక్షన్లో ఓడిపోయి ఉంటాయా? అవును, మాకు ఓడిపోయాయి, థ్యాంక్ యూ. కానీ గుర్తుపెట్టుకోకపోతే ఏ రోడ్లేగా, నేను ఏ పార్టీ కదా, నేను పెట్టి వేసుకోండి, మాకు నన్ను అధికారం వచ్చాను. మన పక్షంగా నింద ఉన్నప్పుడు, మన ధైర్యం లేనప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తుంటే వీళ్ళేం చేసి తెలుసా, ఇక వారు వస్తున్నారు, ఇంటికి గేట్లు వేస్తారు, అబ్బాయి వేస్తారు, తీసుకున్నారు, ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అని నేను ఆలోచన. అమ్మగారు మాత్రం పడుతుంది, నువ్వెందుకు ఇవ్వాలి, నువ్వు మాకు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసేయాలి అని మొదలుపెట్టి పాటలు పాడి, కేవలం పాటలు పాడతాడు, చప్పలు దేవుడు పాటలు పాడి, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా, పాటలతో ప్రార్థించగా, యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం, ఆయన ముందు నడుస్తున్నాడు. నీ జీవితంలో జూన్ మాసంలో మన అంశం ఏంటి? నీవు ఘనమైన కార్యములను పూనుకొనుము, విజయము నొందుదువుగాక. ఆమె విజయం అంటే ఎంతో ఉన్నట్టుగా, సింపుల్ అంతే కదా. విజయం ప్రస్తుతం ఎంతో ఉన్నట్టే. పాస్ అయ్యేవంటే అంత పరీక్ష రాసినట్టే కదా. పరీక్ష ఉంటేనే పాస్ ఆఫ్ అయ్యేది తెలిపాలి. కానీ మన జీవితాల్లో నీకు యుద్ధం ఉందంటే యెహోవా నిస్సిగా ఉండి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. దిస్ ఫ్యామిలీ ప్రాబ్లం, కుటుంబ విషయమా,
either it is a job problem, నీ ఉద్యోగ పరిస్థితుల విషయమా, either it is a business problem, నీ వ్యాపార విషయమా, either it is a ministry problem, నీ పరిచయ విషయమా, లేకపోతే either it is a sociological problem, నీ సమాజంలో ఉన్న విషయమా, అది ఏదైనా ఒక్కటే మనం నేర్చుకోవాలి. యెహోవా నిస్సి. చెప్పండి, యెహోవా నిస్సి. యెహోవాయే ధ్వజం, యెహోవాయే విజయం. ఆయనలో నాకెందుకు భయం? స్టార్ట్ చేస్తా. ఈరోజు నుంచి మంచిగా స్టార్ట్ చేస్తా. ఈరోజు నేను ప్రార్థన స్టార్ట్ చేస్తా. ఈ రోజు నుంచి వాక్యం చదవడం స్టార్ట్ చేస్తా. ఈ రోజు నేను వ్యవసాయం నాకు ఎందుకు నష్టం వస్తుందో చూస్తా. ఈ రోజు నాకు ఉద్యోగం ఎందుకు రాదో చూస్తా. ఇప్పుడు నా వివాహం ఎందుకు జరగదో చూస్తా. రెబ్కా దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు. వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులు పాస్టర్ గారు కాదు. మా వివాహ విషయంలో నేను బైబిల్ కాలేజ్ అప్పటికే నష్టపడితే 95లో ఫస్ట్ అన్నమాట. నన్ను చూడగా ఎందుకు ఇంజనీర్ ఎస్ ఆ డేటా చెప్పాను. ఇంజనీర్ ఎందుకు వచ్చాను? నేను చాలా నష్టపోయి వచ్చాను. ఓకే, ఫస్ట్ 6:33 మ్యాచ్ మతేశ్వర 6:30 చదువుకో. అక్కడ మంచి మాటలు వచ్చింది. ఏంటన్నమాట? మొదట కాబట్టి నీకేం కావాలన్నా ఏ నష్టపోయినా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, మొదట నా నీతిని చదువు తీసుకెళ్ళి. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు నీకేం కావాలన్నీ అనుకుంటున్నా. నీకేం కావాలన్నా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమే బలిపీఠం కట్టడం. యెహోవా నిస్సి. యెహోవా నీకు తోడుగా ఉండాలంటే 3 చెప్పారు. మొట్టమొదట బలిపీఠం కట్టాలి. అంటే బలిపీఠం కట్టడం దేవుడికే ప్రార్థన తెచ్చి మన ఇంట్లోనైనా ఉండాలి. హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. 3వది శత్రువులైనా ప్రేమించాలి, కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. ఈ 3 దావీదు చేశాడు. కాబట్టి దావీదు మామ చేత ఆశీర్వాదం పొందాడు. 2వది ఆ బలిపీఠము కట్టినటువంటి రాహాబు ఆమె ఎలాంటి పావనురాలు, ఎవరు లేని ఆమెకు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ ఆశీర్వాదం భూమంతా ఇచ్చాడు. 2 పాడేటువంటి గాయకులకు కూడా అక్కడ ధనాన్ని ఇచ్చాడు. అక్కడ తర్వాత చదువుకుంటా ధనాన్ని ఇచ్చాడు. అక్కడ సింగర్స్ కి ధనాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? యెహోవా నిస్సి అంటున్నా. 3వ చివరిగా పాలకులు. ఆయన చెప్పారు కదా వివాహ విషయంలో యు ప్రే ఫర్ 3 years, 3 సంవత్సరాలు వివాహం కోసం ప్రార్థించాడు. ఇస్సాకు వచ్చి రెబెకాను తీసుకొచ్చే టైంకి అప్పుడు టెలిఫోన్ లేదుగా. ఎలియాజరు వెళ్ళాడు, రెబెకాను తీసుకొస్తున్నాడు. యూత్ వారి జాగ్రత్తగా ఆ రెబెకాను తీసుకొస్తుంటే ఇస్సాకు పొలంలో 5 ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడా? ఎస్, ఆయనకి అవసరం. ఆ టైంలో పెళ్లి కుదిరింది కదా. ఆయన కుదిరిందో లేదో ఆయనకి తెలియదు. ఆయనకి అలవాటు 5 గంటలకి సాయంకాలం అయినప్పుడు ఆ రెబెకాకు చెప్తుండే లేదో, అమ్మా ఇదిగో ఎవరో తెలుసా, అక్కడ మూల కళ్ళంలో ఒక అతను ఉన్నాడు. ఎవరో తెలుసా? అతను నీ యజమానుడు. ప్రార్థన చేసుకున్నాడే నీ యజమానుడు. ఈ ఒక ప్రార్థనాపడి కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాగానే ఏమనుకుంది? దేవా నా ప్రార్థన కూడా విన్నామని ఒంటె దిగి వెంటనే కదా చప్పడం. ఒకసారి నీ ముందు నడుచువాడు యెహోవా నిస్సి. నిస్సి దేవుడు ఘనమైన కార్యం కోరుకో. అప్పుడు ప్రార్థన, ప్రభా నీ చిత్తం. నాకెవరు జనాల దృష్టిలో ఉంటాడు మనసు. సరే కొద్దిమంది ఉన్నా కూడా వాళ్ళ ఇష్టం. నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం ప్రభా. దగ్గరకు వచ్చి దేవుడు తప్పించేసాడు. అమ్మగారు పెట్టి నాకైతే అమ్మగారు చూసుకున్నాను. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు. యెహోవా నిస్సి. నీవు ఉన్నతమైన దేవుడిని నమ్మినప్పుడు, నీవు బలిపెట్టినప్పుడు, నీ ప్రార్థన చేసుకుంటూ ఆయన స్థానం ఇచ్చి ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించదు కాక. అవే మనం తప్పులు చేస్తాడు, మనం పొరపాటు చేస్తాడు. ఎవరు ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు, ఎక్కడ నడిపించాలో తెలుసు. మనం ఏం చేయాలి? నిస్సి దేవా యెహోవా నిస్సి,
నా ముందు యుద్ధ జెండా నేను ఎత్తుకున్నప్పుడు నా ముందు నీ నుండి నడుస్తున్నావు నేను నమ్ముచు. నీ ముందర నడుచువాడు యెహోవాయే. చివరిగా పాలకులకు రూలర్స్ కూడా ఆయన నిస్సిగా ఉంటాడు. 144వ కీర్తన 10వ వచనం మనం మాట్లాడదాం. నీవే రాజులకు విజయము దయచేవాడు. ఉద్యోగాలు చేసుకుంటూ ఆఫీస్లో ఉన్న వాళ్ళ నీ పరిపాలన, అది ఆఫీస్ అయినా పాఠశాల అయినా ఇల్లు అయినా, నా సోదరులారా, ఇంటికి యజమాని, ఆ ఇంటికి పరిపాలించే హెడ్, ఆఫీసర్, మేనేజర్. తనకు తెలుసు ఎప్పుడు ఏ వస్తువులు తేవాలి, ఏ ఆహార పదార్థాలు, బిడ్డల చదువులు, ఫీజులు, వీటన్నింటినీ తండ్రి ఒక మేనేజర్. ఆ తండ్రి, ఆ భర్తను సహకరించే భార్య కూడా ఒక మేనేజర్. చాలా గృహిణులు చక్కగా సర్దుకుంటారు. నా వాస్తవంగా మీరు పొగట్టం కాదు కానీ చేవారి పాలు స్త్రీలు మంచి గురించి చెప్పకూడదు. ఒకసారి బాగా సర్దుకుంటారు. అర్థమైందమ్మా? చాలా మంచివాడు. మరోసారి చెప్పారు, చేవారి పాలు ఉన్నటువంటి స్త్రీలు చాలా క్రమంగా ఈ ఊర్లో ఏ వాటర్ ఉంటే సాగు అందుకని మీరే టిఫిన్ చేసుకుంటారు, మీరే కష్టపడతారు కదా. ఈ ఊరు వాటర్ సాగు తక్కువ సాగుతుంది కాబట్టి సోమేరు కట్టుకుని. కారణం ఏంటంటే ఆ భార్య ఒక మేనేజర్ ఇంటికి, ఆ భర్త ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంటికి. మీరు పాలకులు మీ ఇంటి దగ్గర పరిపాలన దగ్గర నుంచి, నీ గ్రామం దగ్గర నుంచి, నీ పనిచేసే స్థలం నుంచి ఆయన యెహోవా నీకు చదువులబల్లి. ఆయన పాలకులను నీవే రాజుకు విజయము కలుగ చేయువాడవో. రాజుకు విజయం కలుగ చేయువాడు ఎవరు? ఆయనే, యెహోవా నిస్సి. వివాహ టైంలో మేము చెప్తూ ఉంటాం, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఎంఏ చదువుకోవాలంట. నీ పెళ్లి చదువుతుంది. ఎంఏ అంటే మేనేజర్గా ఉండాలి. 2 ఏ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అవునా? నువ్వు మేనేజ్ చేసుకో. చిన్నపిల్లలు ఏడుస్తుంటే అమ్మాయి తీసుకెళ్ళి మేనేజ్ చేసినా లేదా? అవునా? చేద్దామా? ఆమె ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చింది. ఆ కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నీ ముందున్న ధ్వజం అది యెహోవా నిస్సి. నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎత్తైకిస్తాడు. ఏమి రాస్తాం మనం? క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అంటామా? క్రీస్తు ఇంటికి అధిపతి అని రాస్తాం కదా. ఆయన ఎత్తుగా ఉన్నాడు కదా మనకంటే. ఆయన మన ఇంట్లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా? దేవా, మేనేజ్ చేసుకోవాలా, అడ్జస్ట్ చేసుకోవాలా. అడ్జస్ట్ అంటే అది తెలుగు లేదుగా చదువు. ఎవరింటి చదువుపోతారు? బస్సులో కూర్చున్నప్పుడు తెలియని వాళ్ళు వచ్చారనుకో, స్వర్ణ ఎక్కడ కూర్చుంటుంది. మామూలు నాకే పట్టట్లేదయ్యా, నేను మా బావలో కూర్చున్నాను. అది నేను అమ్మగలిగితే లేవులో తెలిసింది. ఎంత అమ్మగారు సర్దుకోరు ఎట్టలో సర్దుకొని కూర్చోలేదా? అవునా? తెలిసిన వాళ్ళు వస్తే ఎందుకు అక్కడ ప్రేమ. మా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ప్రేమిస్తాం కానీ వాళ్ళు నిలబట్టిస్తారు, అర్థం చేసుకోవాలి అంతే. అవునా కదా? కుటుంబంలో దేవుడు నిస్సిగా ఉంటే సర్దుకోవాలా, దేవుడు నిస్సిగా ఉంటే మేనేజ్ చేసుకోవాలా. విద్యార్థులు టెన్షన్ పెట్టబడతారు తల్లిదండ్రులని. మరి ఎందుకు కనిపిస్తారు? మరి ఖచ్చితంగా ఏంటంటే అది మంచిదే చూస్తారు. కొంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు, వచ్చిన వారు అసలు అడగరు, నేను స్వయంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? మా చెల్లి కుట్టించి మా నాన్న వచ్చే నెల పనికి ఎన్ని అయిపోయిన తర్వాత నేను కుట్టించుకుంటాను. ఆ నాన్నగారు కన్నీళ్ళు వస్తారు కదమ్మా. కానీ ఆ అక్కగారి గారు చదువుకోమని ఏమైంది? అలా పెంచిన పెంపకాన్ని పెంపకాలు. యెహోవా నిస్సి ఘనమైన కార్యములను నీవు పూనుకో. విద్య విషయమైన, వ్యవసాయ విషయమైన దావీదును ఆశీర్వదించిన సౌలు మహారాజు పశ్చాత్తాపడి ఆశీర్వదించాడు. చంపడానికి వచ్చినటువంటి సౌలు మహారాజు మారిపోయాడు. కానీ యెహోవా నిస్సి. అర్థమైందంటే యెహోవా నిస్సి అంటే యెహోవా ఎత్తులో ఉన్నాడు. యెహోవా ధ్వజము. మన కుటుంబాల్లో, మన జీవితంలో యెహోవా నిస్సిగా ఉంది. నీవు ఒకవేళ పావనురాలుగా ఉన్నావు, పావనులు అంటే నేను ఏమి లేని వారు అనుకుంటే
ఆయన్ని భూమిని ఇచ్చిన దేవుడు, రాబుకి ఇచ్చిన దేవుడు మిమ్మలను పావులను అధిక సంపన్నులుగా చేయనుగాక. ఆమె. రెండవది, పాటలు పాడేవారిని, గాయకులను, వారి పాటలని పౌలు శీలలు పాటలు పాడితే సమస్య ఎలా పోయిందో అలా సమస్యలు పాటలు పాడుకుంటే నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వచ్చిన గీతాలు సమస్యతో పాటలు పాడుకుంటూ ఉంటే దేవుడు ఆ పాటలు పాడే గాయకులను వర్ధిల్ల చేయనుగాక. ఆమె. మూడవదిగా, పాలకులు, రాజులు వీరంతా ఉన్నప్పుడు రాజులను సైతం ఆయన, అధికారులు సైతము ఆయన తోడేంటి పరిపాలన దయచేసిన వాడు. ఏం చెప్తాం మనం ఈ యొక్క ఉదయకాలం? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు నాయన నన్ను ఎంతవరకు మా ప్రభా మోషేకి యుద్ధం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తాను మీకు. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక్క నిమిషం తల్లిగా, యుద్ధానికి ఈ బ్యాచ్ అంతా వచ్చారు, అమాలేకీయులు వీరందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు మోషే డైరెక్ట్గా వెళ్ళకుండా ఒక మాట యెహోషువ చెప్పాడు. యెహోషువ ముందు నువ్వు వెళ్ళయ్యా అని 9వ వచనంలో ఉంటుంది. తర్వాత 11వ వచనం, నువ్వు వెళ్ళిపో యెహోషువ, యుద్ధం జరగాలంటే ముందు ఇప్పుడు చదువు నా 9వ వచనం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించింది, యెహోషువ ప్రార్థింపగా సూర్యాచంద్రులనాథుడే, యెహోషువ ప్రార్థింపగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి చాలా తర్వాత చెప్తాను. సందర్భం ఏంటి? విద్యార్థులండి, చివరిగా వచ్చాం, బిడ్డగా వచ్చారు, వదనాలు, కష్టపడారు. థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఇశ్రాయేలుతో అమాలేకీయులు యుద్ధం చేస్తున్నారో వీళ్ళు ఓడిపోతారు. ఇశ్రాయేలు ఈ ప్రజలంతా మోషే ఏంటయ్యా ఎట్లా ఓడిపోతున్నారు? దేవుని బిడ్డలు ఓడిపోతే ఎట్లా? దేవుని బిడ్డకి వెళ్ళాలి కదా. రోజు చర్చికి వచ్చి రోజు ఊడుస్తూ ఉండే పాప హాస్టల్లో ఉంటా తెలియదు, ఇంటర్మీడియట్ ప్రతిరోజు అమ్మగారు బ్యాగ్ పట్టుకు చేసి పాప 10th క్లాస్ 3 సబ్జెక్టులు. ఇది మాకు ఎలా ఉంటుంది? నా బిడ్డలు అందరూ పాస్ అవ్వాలి, ఏం చేయాలి ప్రభా? ఇంటర్మీడియట్ అమ్మాయి చూస్తే తండ్రి మోగ, తల్లి హ్యాండిక్యాప్. ఈ పరిస్థితుల్లో ఈ బిడ్డ చూస్తే పక్కనే ఆడుకుంటే బిడ్డలు వేదన ఉంటుందా లేదా? మోషే ఏమైంది తెలుసా? ఆ ఇంటర్మీడియట్లో 30తో పాస్ అయిన పాప నేను ధైర్యం వచ్చి, దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతుంటే 30 మార్కులు ఎక్స్ట్రా వచ్చి 65 మార్కులు వచ్చి చక్కగా గౌరవిస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము 3 సబ్జెక్టులు పాస్ అయిన పాప రాత్రి గురువారం ప్రాంతం నిన్నే 10th క్లాస్ వచ్చినాక అది చూస్తున్నారు. ఫస్ట్ గానే రాజు 3 పాస్ అయింది, 1 వెళ్ళాలంట. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంక, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరు యుద్ధం? యెహోవా. ఈ సంగతి తెలియక ఇశ్రాయేలు భయపడుతుంటే మోషే అంటే ముందు నువ్వు యుద్ధం చేయి, తర్వాత దేవుని శక్తివంతమైన కర్ర నేను తీసుకొని కొండ మీదకి వస్తాను చేస్తాను. ముందు నువ్వు చదువు స్టార్ట్ చేయి. జూన్ నుంచే సెల్ ఫోన్ ఆడుకొని మార్చిలో ఫాస్ట్ గారిని ప్రార్థన అంటే ఎక్కడ పాస్ అవుతాడు? అంతేగా మోషే చెప్తుంది అమ్మా. మోషే యెహోషువతో చెప్పాడు, ముందు నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, తర్వాత నేను దేవుని చేతికి ఇక్కడ తీసుకొని వస్తాను. అర్థమైందా? నీ జీవితంలో సమస్యలు పోలంటే సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం యెహోవా నిస్సి పాపడించారు. చదవండి. ఏంటది? నీవు ఘనమైన ఘనకార్యము కోరుకొని విజయము నందుదు గాక. అదే నువ్వు ఘనకార్యం కోరుకోవడానికి యెహోవా నిస్సిగా ఉండి ధ్వజము జెండా ఎత్తి ఆయన ఉన్నాడు ముందు. రథసారథి ఆయన, నీ వల్ల నా వల్ల ఏంటి? అందుకనే యెహోషువ అన్నాడు వెళ్ళి యుద్ధం చేయాలని. యెహోషువ యుద్ధం చేశాడు. ఆ తర్వాత మోషే దేవుని కర్ర వచ్చింది, అమాలేకులు ఓడిపోయారు. యుద్ధము యెహోవాదే. ఈ సంవత్సరం ఈ జూన్ మాసంలో నువ్వు ఏది కోరుకున్నా కూడా దేవుడు ఘనమైన విజయం మీద ఇచ్చేదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫస్ట్ స్టాప్. యుద్ధం బిగించే. దేవుడు ఎప్పుడైతే యుద్ధం బిగించేస్తావో, ఎప్పుడైతే నీ ప్రార్థన ప్రారంభమైందో, ఎప్పుడైతే నువ్వు బలిపీఠం కడతావో, 3 కావాలని చెప్పారు కదా. బలిపీఠము కట్టాలి, అంతేనా? బలిపీఠం అంటే దేవునికి ముందు స్థానం ఇవ్వాలి. 2 ఆయన మొక్కాలి బలిపీఠం దగ్గర. నేను విరిగినది మనస్సుతో, నా మనస్సు విరిగిపోయింది ప్రభువా, విరిచే నా బలి అంటే బలివటం అంటే ఒక పశువును బలివటం అంటే తల మండం విడిపోవాలి. పాపము శరీరము నుండి విడిపోవాలి. It has to be sanctified, slaughtered. The lamb has to be slaughtered and the slain. ఇంకా తెలుగులో గొర్రె పిల్ల ఆ స్లెయిన్ మొదట చేయబడిన బలిపీఠము పీఠం మీద it has to be slaughtered. అది వధించబడాలి. ఘనకార్యం కోరుకుందాం. నీవు ఘనకార్యాన్ని కోరుకో అని ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఘనకార్యం కోరాలనుకున్నప్పుడు మొట్టమొదటి జరగవలసింది బలి పూజ. ఆశ్రమ దివ్య బలి పూజ అంటారు. మేము తిరిగిన అన్ని చర్చిల్లో చాలా ఖరీదైన చర్చెస్. సెయింట్ థామస్ గారు అప్పుడెప్పుడో కట్టిన చర్చి. కనీసం ఆయన వెళ్ళిన స్థానానికి వెళ్ళలేకపోయారు. ఆయన అడుగులు ఎక్కించుకుంటారు, కొండలు ఎక్కుంటారు, పాములు ఏమన్నాయో ఎత్తైన కొండ దగ్గరికి వెళ్తే కొంత దూరం వెళ్ళి తిరిగి అమ్మగారు వచ్చినట్టు పిల్లలు అన్నారు. నేను ఏమన్నాడు? 3.5 కిలోమీటర్లు ఎక్కాను, ప్రార్థన చేద్దాం. అక్కడ ప్రార్థన చేసి సిస్టర్ దొరికారు, పెద్ద ఆశ్రమ సిస్టర్ ప్రేర్ చేయండి. మాకు ఎవరు పాస్టర్ గారు దొరకదు. 9వ తేదీ ఆమె ప్రార్థన చేసిన కొండల దగ్గర, ఆ రాళ్ళ దగ్గర. ఆమె కుటుంబంతో వచ్చారంట, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ అక్కళ్ళతో వస్తే అక్కడే ప్రార్థన చేసుకొని పాపలాగా ఫోటోలు చేసినప్పుడు, ఆనాడు వసతులు లేనప్పుడు ఎట్లా ఎక్కారు కొండ? మనది కొండక్టర్ అంటే కాదు. మోషే నేను కొండ మీదకి వస్తాను అమాలేకులను ఓడించడానికి, నీవు యెహోషువ నీవు యుద్ధం చేయడానికి ప్రారంభించినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తున్నామమ్మా, బలి పూజ బలిపీఠం దగ్గర పవిత్రముగా ప్రశాంతముగా దేవాలయంలో కూర్చుంటారు తప్ప ఎవరక్కడ
నేను అనుకున్నాను చర్చి టైం అని అనుకున్నాను సార్. అడిగితే చర్చి కాదు, జనం అంతా కూర్చున్నారు. ఏం లేదు అక్కడ. వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని టైం పెట్టుకొని ఒక పావు గంట, ఒక అరగంట దేవుని సన్నిధిలో అలానే ఆ శిలువను చూస్తూ, ఆ పరిశుద్ధ స్థలం చూస్తూ ప్రార్థన చేస్తూ వస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరము తెరవబడిన మందిరము. మనం గట్టు సోదరుల్లో ప్రార్థన చేశాం. ఈ దేవాలయము నీ కొరకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వారంలో ఒక 120 నిమిషాలు, 2 గంటలు అంతే కదా, ఒక 60 నిమిషాలు, ఒక గంట, ఒక 30 నిమిషాలు, ఒక 15 నిమిషాలు నీవు బలి పూజ దగ్గరకు వచ్చి బలిపీఠము కట్టడానికి, బలిపీఠం దగ్గరికి నీ కుటుంబాన్ని ఆహ్వానించండి. అప్పుడు విజయం. రెండవది, బలి పూజ దగ్గరకు వచ్చినంత ప్రార్థన. దావీదు ప్రార్థనే చేసేవాడు, రాహాబు ప్రార్థనే చేసింది. ఆయన ముగ్గురికి విజయం ఇస్తాడు. ఎవరాడు? పావనులకు. పావనులు అంటే రాహాబు అంటే వేసి. రెండవది, పాట పాడే పాఠకులకు, గాయకులు కూడా ఆయన విజయం ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. పావనులుగా భూమిని ఇచ్చాడు, దండ ఇచ్చాడు. దాన్ని ఈ పరిపాలించే వారికి ఏమో రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ ప్రేమ వల్ల నీకు ఏం కావాలని కోరుకున్నావు? ఏ ఘనకార్యం కోరుకుంటున్నావు? విచ్ వాట్ యు వాంట్ టు స్టార్ట్ ఇన్ దిస్ జూన్? ఈ జూన్ మాసంలో ఏది కోరుకున్నావో, ప్రభువా దేవా నేను ఘనకార్యం చేయాలంటే విజయం ఇస్తావు, కానీ నన్ను 3 నేను చేయాలి, నువ్వు కార్యం చేస్తావు. బలిపీఠం పెట్టాలి. చెప్పండి, బలిపీఠము కట్టాలి. వేకువజాము లేచి ఆయన సన్నిధిలో మోకరించి నిలుబడైన బలిపీఠం కట్టండి. ఈరోజు నేను ఇచ్చింది ప్రభువా. మా బాబుకు రాత్రి నిద్ర పడుతుంది అనుకుంటా. ఉదయాన్నే లేచి చదువుబాబు టెన్షన్ చదువుతున్నాడు. డాడీ న్యూస్ చూసేవాళ్ళాడు. నాకే టైం ఉంటుంది, నేను ఎప్పుడు చూడను, పేపరే ఫస్ట్ వరకు చూస్తాను. నేను ఏ వార్తలు చూడను, విన్నాను. నాయ పెద్ద వార్తలు వింటుంటే నేనే అంటాను అంతే కదా. నాయనాగా ఎక్కువ చూస్తుంటే ఆడు వచ్చి గిడి కూర్చోండి అవసరం. ఈ అమ్మగారి కోసం అట్లా 12 తీసుకురాకూడదు. పేపర్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందంటే ఎప్పుడమ్మా? ఎప్పుడురా? నిన్న మొన్న నిన్ననా? అయ్యో అహ్మదాబాద్ ఎక్కువ లండన్ దేవస్థానం. ఎందుకమ్మా? నేను వాట్సాప్లో ఎప్పుడు అనుకున్నాను. నిన్న మేము మొన్న ఎక్కి 3 రోజుల క్రితం అదే ఏరియా ఎక్కినప్పుడు నేను వెంటనే బెల్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రార్థన చేస్తాను. దేవా అందరు బెల్ట్ పెట్టు, దేవా క్షేమంగా చేసేవా, ఆ పైలట్కి నువ్వు దారి ప్రార్థన చేస్తాను. దిగినంతసేపు పైగానే అయ్యి మాట్లాడతాను. వాళ్ళు వచ్చేసి సముద్రం పడితే జాకెట్లు వేసుకోండి, ఇవి పెట్టుకోండి, సీట్ కింద చెప్తారు. ఆ అర్థం కాదు. దేవుడు మాత్రం అదే ఏరియా వ్యక్తుల మద్రాసు నుంచి కేరళ ఇండిగో గంట పోవు. కేరళ నుంచి ఒకరు చనిపోయి బలిగారు కానీ అంతకుముందే ఫాస్ట్గా టికెట్స్ పెట్టేశారు. ఆ హైదరాబాద్ కింద ఏరియా చిన్న కుర్రాడు బ్యాగ్ వేసి బలిగుతున్నాడు. పడేసి ఫ్లైట్ కార్లో పడేసి మొబైల్ ఆయన అడుగుతారు కదా. దేవుడి జ్ఞానం ఇచ్చి చాలా చిన్న కుర్రాడు, కానీ చోట్ల మన రఘులాగా ఉన్నాడు. రఘులో ఇస్రాలు కూడా బ్యాగ్ బలిగుతున్నాడు. తండ్రి వందనాలు బాబా క్షేమం తెచ్చాడు. దడ పావుగంట ముందు తీసుకొచ్చాడు. క్రమంగా దేవిస్తున్నాడు. నిన్ను కాపాడుకున్నాడు. దేవుని చెప్పడం మరిపోతామా? దేవిస్తున్నాడు. పైన వాళ్ళ మమ్మీ కూడా చూస్తున్నాడు. 200 మందిలో ఒక్కడే మిగిలినట్టు నువ్వు ఆవులైనట్టు తర్వాత మనం భయపడవద్దు. సైకిల్ యాక్సిడెంట్ అయితే దెబ్బతగలేదా? మన అత్తర కుమారికి లారీ చూసి రోజు గుర్తున్నా. నిన్ను కాపాడుతున్నావు, నిన్ను కాపాడు కొనుకడు, ఇశ్రాయేలు కాపాడు కొనుకడు, నిద్రపోడమ్మా. యెహోవా నీకు నిస్సిగా ఉంది. నువ్వు ఘనమైన కార్యాలు కోరుకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండును కాక. ఆమె భయపడవద్దు, దిగులు పడవద్దు. కార్యాన్ని కోరుకో, కార్యాన్ని కోరుకో. ఏ కార్యం అది? పైగా ఎవరు వచ్చిన పనులు పడండి, వినండి. నాకు ఆ పాట ఇష్టం. అది
ఘనమైనవి నీ కార్యములు అందులో నాయడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యము సంవత్సరం నాయడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృతజ్ఞత కలిగి అన్ని వేళలా కృపలను పంచుచు కృతజ్ఞత కలిగి అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా యుగల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైనా దరి చేరనీయగా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైనా దరి చేరనీయగా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణములు నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
God is going to do miracles towards this family. దేవుడు, you read Samuel, 1 Samuel, మొదటి సమయంలో ఈరోజు చెప్పిన వాక్యం ఇంగ్లీష్లో, థ్యాంక్ యూ సార్, ఘనమైనది నీ కార్యములు నాకు ఇస్తాయి. మీ జీవితాల్లో నీవు ఘన కార్యములు కోరుకొని విజయం పొందాలంటే ఒక శత్రువు ఆశీర్వచనది, మిత్రులు కాదు, శత్రువు ఆశీర్వచనం. సౌలు దావీదును ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుడి దినాన ఘన కార్యాలు కోరుకోమని ఆశీర్వదిస్తున్నాడు. చదువుతున్నాం. 1 Samuel chapter 26 verse 25. Then Saul said to David, "Blessed be you, my son David. You will do many things and will succeed in them." So David went his way and Saul returned to his place. Amen. Blessed my dear son David. ఇంతకుముందు ఎప్పుడన్నా నా కుమారుడు అన్నాడా? దావీదా నాయన అన్నాడా? ఎందుకో తెలుసా? ఏదైతే అసంభవమో వాటిని సంభవపరిచేది మనం నమ్మిన దేవుడు చెప్పబట్టండి. ఏది అసాధ్యమో దాన్ని సాధ్యపడమే యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, యెహోవా జెండా. ఆ జెండా మనకు ఏర్పాటు చేస్తూ ఇది నన్ను ఊహించని రీతిలో అడగకుండానే చెప్పకుండానే నా సోదరులు చేశారు. తల వచ్చి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధిగా మీకు చేస్తాం. నీవు ఘన కార్యాలను కొనుక్కొను విజయములు కాకని ఈరోజు మాతో మాట్లాడినారు. వందనాలు. వాక్యం ప్రతి బిడ్డను దీవించారు. ఈ దిన ప్రభావ మండముడు సూప్రసాద్ గారు, సోదరు విజయకాంత్ గారు, అందరు అజయ్ అంకితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో దేవుడు ఘనమైన కార్యము జరిగించుగాక. అలాగే సంఘంలో దేవుడు ఘనమైన కార్యము జరిగించి విజయములను చేయుగాక. మేము మా బిడ్డల విషయాలు వాక్యం విన్న బిడ్డలు కూడా ఘన కార్యములు కూరుకొని నా దేవుడు నిస్సిగా ఉన్నాడని బలిపీఠము కట్టుకొని మొదటిగా ప్రార్థన చేసుకొని, రెండవదిగా మూడవ ప్రేమించి కుటుంబాన్ని శత్రువులు ప్రేమించే వరకు చేసి విజయం పొందుటకు సహాయం చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక మీతోనేగాక. ఆమేన్. థాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. వారి 17వ తేదీ బర్త్డే సందర్భంగా చక్కగా విందు ఏర్పాటు చేశారు. పరిశుద్ధానికి స్తోత్రాలు. శివప్రసాదానికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి. ఏర్పడిన ప్రేమ విందును స్వీకరిస్తారని దీవించారు. ఆశీర్వాద జనతేమను ఆయన దీవిన వర్షం గురించి డ్యూటీస్ బిడ్డ విషయం ఘనమైన యేసు నామములో కూర్చున్నాం. త్రియేక మీతోనేగాక. ఆమేన్. థాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అండి. వీడియో గురించి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న అనౌన్స్మెంట్ చేసి మీరు ప్రార్థిస్తారు. ఈరోజు చదువుతున్నటువంటి వాక్యాన్ని